నేను జిఆర్ మహర్షి. వైసీపీలో ఒకవైపు జాబితాలో మార్పు, అభ్యర్థుల మార్పు, అభ్యర్థుల చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే అభ్యర్థుల ట్రాన్స్ఫర్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉండగా తెలుగుదేశంలో కూడా ఏవో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చంద్రబాబు గారు చాలా సీరియస్గా ఒక కుటుంబంలో ఒకే టికెట్ ఇస్తామని చెప్తున్నట్టుగా మనకు వినిపిస్తున్నాయి వార్తలు. చంద్రబాబు గారు ఒక కుటుంబంలో ఒక టికెట్ అంటే ముందు అనంతపురం జిల్లాలో మనం దివాకర్ రెడ్డి గారి కుటుంబంలో ఒక్కరికే ఇవ్వాలి. ఆ లెక్కన ఎంపీ, ఎమ్మెల్యే ఇవన్నీ కూడా ఏదో ఒకటి తాడిపత్రి ఎమ్మెల్యే అయినా వాళ్ళు తీసుకోవాలి, లేదంటే అనంతపురం ఎంపీగానైనా పోటీ చేయాలి. కాబట్టి దివాకర్ రెడ్డి గారి కుటుంబంలో ఒక్క టికెట్ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? దాని మీద ఏమన్నా మళ్ళీ ఫర్దర్ మార్పులు చేర్పులు ఉంటాయా, గొడవలు అవుతాయా, అసంతృప్తులు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయనేది చూడాలి. అదేవిధంగా పరిటాల కుటుంబంలో ఏమిటంటే వాళ్ళు 2 టికెట్లు ఆశిస్తున్నారు. ఒకటి రాప్తాడు, 2 ధర్మవరం. అంటే ధర్మవరానికి సంబంధించి తెలుగుదేశం గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అతను ధర్మవరానికి పట్టించుకోలేదు, అతను వేరే బీజేపీలో చేరి ఇన్యాక్టివ్ అయిపోయినాడు. కాబట్టి ధర్మవరం నియోజకవర్గాన్ని కూడా వీళ్ళే పరిటాల కుటుంబమే తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ టికెట్టు కూడా అంటే పరిటాల గారి అబ్బాయికి శ్రీరామ్కి ఒక టికెట్టు, సునీత గారికి ఒక టికెట్టు ఇస్తారనేది ఇంతకాలంగా జరుగుతున్న ప్రచారము. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు ఇలాంటి సీరియస్ డెసిషనే తీసుకుని తన నిర్ణయాన్ని అమలు చేసి కుటుంబానికి ఒకటే టికెట్టు అనే ఫార్ములా పెడితే, అంటే పెట్టే అవకాశాలు లేవు ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి మనం మాట్లాడాలి. అట్లా జరిగితే రాప్తాడు టికెట్ ఒకటే వాళ్ళకు కన్ఫర్మ్ అవుతుంది, ధర్మవరంలో కొత్త అభ్యర్థి వస్తాడనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా కుటుంబాలకు సంబంధించి మాట్లాడితే కడపలో కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి గారు ఆయన భార్య ఇద్దరు కూడా తెలుగుదేశం తరఫున గట్టిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రమేష్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి రాయచోటి టికెట్ ఆయన ఆశిస్తున్నారు. కాబట్టి అది కూడా అంటే ఎవరో ఒకరికే ఆ కుటుంబం నుంచి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇట్లా మనం ఇటువైపు వచ్చేసరికి అచ్చెన్నాయుడు గారు కానీ, ఎర్రవనాయుడు గారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఎవరో ఒకరికే టికెట్ అంటే చాలా చాలా గొడవలు, చాలా సమస్యలు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త తలనొప్పులు ఏమైనా తెచ్చుకుంటారు. అసలే ఈ జనసేన సయోధ్య అలయన్స్కు సంబంధించి టికెట్ల పంపిణీ ఈ గోల ఒకటి నడుస్తూ ఉంది. ఈ గోలలో మళ్ళీ కొత్తది ఏదైనా తెచ్చుకుంటారని ఎవరు అనుకోవడం లేదు. అదే నిజమైతే మాత్రము ఆయన కూడా ఏవో కొత్తగా ప్రయత్నం, ఇక్కడ వైసీపీలో ఎలాంటి ప్రయోగాలు ఇవన్నీ జరుగుతున్నాయో టీడీపీలో కూడా అలాంటి ప్రయోగాలే జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా లోకేష్ గారు గతంలో చెప్పినట్టుగా ఆయన సుమారుగా అందరికీ యువకులకి ఈసారి స్థానం ఇస్తామని చెప్పారు, చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు ఆయన. దీని ప్రకారం అయితే కనీసం 70 మంది కొత్త వాళ్ళ యువకులకి రావాలి. యువకులు 70 మంది లేరు నిజానికి, తెలుగుదేశంలో అంతా పాత వాళ్లే తప్ప 70 మంది యువకులైతే టికెట్లు పోటీ చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం అయితే కొత్త వాళ్ళు యువకులకి స్థానం ఇస్తారా లేదా తెలియాలి. అయితే దీంట్లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు గారు కుటుంబానికి ఒక టికెట్ అనేదాన్ని అమలు చేస్తే ఆయన కుటుంబంలో నుంచి 4 ఉన్నారు ఇప్పుడు ఈ లెక్కన. అంటే మరి 4 ఆయన కుటుంబానికి అది వర్తించదు అని మనం అనుకోలేము. ఎందుకంటే చంద్రబాబు గారు, తర్వాత లోకేష్ గారు, బాలకృష్ణ గారు, తర్వాత బాలకృష్ణ అల్లుడు ఇంకొక ఆయన ఆ వైజాగ్లో చేసిన ఆయన. మరి ఈ లెక్కన 4 ఉన్నారు. నలుగురికి టికెట్లు ఇస్తారా లేదా ఈ ఫార్ములా అనుసరించి అక్కడ కూడా తాము తగ్గించుకుంటారు అని అనుకోవాలి. కానీ అవకాశం అయితే లేదు. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ గారు గ్యారెంటీగా పోటీ చేస్తారు. హిందూపురంలో బాలకృష్ణ గారు ఎలాగో పోటీ చేస్తారు. మిగిలిన మహా తగ్గిస్తే ఏమిటంటే ఆ వైజాగ్లో ఉన్న సీట్ ఒకటి తగ్గించే అవకాశం ఉంది, అంతకుమించి ఏమీ లేదు. అయితే కుటుంబాలకు ఒకే టికెట్టు ఇవన్నీ కూడా రూల్స్ అన్నీ కూడా అధినాయకులకు కాదు కదా, అవన్నీ కూడా కింద ఉన్న కేడర్కే తప్ప అధినాయకులకు కాదు. కాబట్టి అవేమీ వాళ్ళకు వర్తించవనుకోవాలి. వైసీపీలో జరుగుతున్న సామాజిక ప్రయోగాలు, సామాజిక సమీకరణల మార్పు, ఉన్నవాళ్ళని మార్చడము ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు గారు కూడా టీడీపీలో అంటే జనసేనకు సంబంధించి వదిలేండి, ఆయన క్యాండిడేట్లను వెతుక్కోవాలి, వెతుక్కుని టికెట్లు ఇవ్వాలి, లేదా ఎవరు వస్తే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, ఇట్లా గందరగోళం ఉంది. కానీ టీడీపీకి అయితే ఆల్రెడీ ఓల్డ్ క్యాడరు, ఓల్డ్ నాయకత్వం ఉంది. కాబట్టి వాళ్ళలో నుంచి ఎవరినైనా తప్పిస్తారా, కొత్త వాళ్ళకి ఇస్తారా, యువకులకు అవకాశం ఇస్తారా, లేక ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తారా అనేది మనం ముందుగానే మనకు అర్థం కాదు. థ్యాంక్ యూ.